స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా స్తోత్రములు రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు మహిమా మహిమా ఆ యేసుకే ఓ యేసుకే మహిమా మహిమా మన ఆ యేసుకే మహిమా 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 యేసుకే మహిమా 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 ఆ యేసుకే హల్లెలూయా హల్లెలూయా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా అందరం ఓ నోనెత్తి ఓ స్తుతించు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు యేసుకే మహిమా యేసుకే మహిమా ఓ యేసుకే మహిమా నా దేవునికే మహిమా 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 ఆ యేసుకే మహిమా 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 యేసుకే మహిమా యేసుకే మహిమా యేసుకే మహిమా ఆ యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు యేసుకే స్తోత్రం చెల్లిస్తాం ఓ మన జీవితంలో రక్షణ ఇచ్చిన దేవునికి లోకం రక్షణ పొందలే నీవు రక్షణ పొందినావు జీవులలో ఆచలములలో కొండలలో లోయలలో జీవులలో ఆచలములలో మహిమా మహిమా ఆ యేసుకే మహిమా ఆ యేసుకే మహిమా ఆ యేసుకే ఆ యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మన యేసుకే మహిమా యేసుకే మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మన యేసుకే నా హృదయంలోకి వెళ్ళి నా దేవునికి మహిమ చెల్లిస్తున్నా ఆ యేసుకే నాకు రక్షణ ఇచ్చిన దేవునికి మహిమా నాకు రక్షణ ఇచ్చిన దేవునికి మహిమా నా యేసుకే rekababa şeriyer zinad rekararara şeriyer zinad avladarasta bara şeriyer zinad Jesus mahima 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 hallelujah hallelujah stotramulu hallelujah hallelujah stotramulu hallelujah hallelujah stotramulu hallelujah hallelujah mahima mahima యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన మహిమా యేసుకే మహిమా rekababa şekendara şeriyer zinad మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా 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 ఆ యేసుకే ఆ మహిమ మన మీద దిగునుగాక మహిమా ఆ మహిమ నా మీద దిగునుగాక మహిమా మహిమా ఓ యేసయ్యా ఆ యేసుకే నీ మహిమ మహిమా మహిమా నా మీద మన యేసుకే ఆవరించునుగాక మహిమా ఓ మహిమా జీసస్ ఆ యేసుకే ఓ నన్ను మీ మహిమతో నింపండి ప్రభా మహిమా మన యేసుకే మీ మహిమతో నింపండి మహిమా మహిమా మీ మహిమతో నింపండి యేసయ్యా మహిమా మహిమా ఓ మీ మహిమతో భూమి మీద నడవాల నేను మహిమా మహిమా మీ ఆత్మ అభిషేకంతో నడవాలా మహిమా మన ఓ యేసుకే భూమి మీద మహిమా యేసు ప్రభు ఉన్నప్పుడు ఆ యేసుకే పైకి స్వరం వచ్చింది మహిమా మహిమా ఈయన మన నా ప్రియ కుమారుడు మహిమా నా మహిమ ఈయన మీద ఉన్నది ఆ యేసుకే భూమి మీద మేము నీ ప్రియ కుమారుడుగా మన ఉండాలి ప్రభా మహిమా అప్పుడు మీరు అంటారు ఆ యేసు ఈయన మీద ఈమె మీద నా మహిమ ఉన్నది యేసుకే రెక్కాబాబాబారాశ్రియా. మహిమా ఓ ఆ జీసస్ యేసుకే ఓ లార్డ్ మహిమా ఓ మహిమా మై గాడ్ మన యేసుకే ఓ మై లార్డ్ మహిమా నీ మహిమా మహిమ ఆ యేసుకే నీ మహిమ మహిమా మహిమా మన యేసుకే మహిమ మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన మన యేసుకే మహిమా మహిమ ఆ ఆ యేసుకే యేసుకే మహిమా మహిమా మన స్తోత్రం యేసుకే ప్రభా వాక్యం వెళ్తున్నాం మాట్లాడమని ఇస్తున్నాం ప్రస్తుతం తండ్రి ఆమేన్ రైట్ రెండో పేతురు दूसरा पत्रस की पुस्तक రెండో అధ్యాయం చూస్తున్నాం మనం పోయినసారి पिछले हफ्ते हमने देखा है दूसरे अध्याय में హల్లెలూయా हालेलुया నీ పక్కన దూతలు ఉంటారు तुम्हारे पास भी जो स्वर्गदूत है वो खड़े रहेंगे రేపు నువ్వు తప్పులు చేస్తే जब कुछ ना कुछ गलती तुम करते हो నీ तो మీద నేరారోపణ చేస్తారు तुम पर दोषारोपण व अपराध तुम पर వాళ్ళు डालेंगे। చేస్తారు हाँ वो करेंगे తర్వాత సైతాన్ కూడా చేస్తా ఉంటాడు हाँ वो भी करेंगे स्वर्गदूत और शैतान भी करेंगे। కాబట్టి ఎవరు చూస్తున్నారని భూమి మీద నడవాలా మనం इसलिए हमें कौन देख रहा है कि अगर हमें इस धरती पर चलना है దేవుడు చూస్తున్నాడు खुदा हमारी ओर देख रहा है कि హల్లెలూయా हालेलुया। కానీ ఈ లోకంలో लेकिन इस दुनिया में పశువులాగా ప్రవర్తించే వ్యక్తులు ఉన్నారు पशुओं के समान व्यवहार करने वाले लोग हैं। 12వ వచనంలో 12वें वचन में लिखा है పశువులకు నీతి ఉండదు जय पशुओं में कोई धार्मिकता అంటే नहीं వాటికి होती ఏం తెలియదు కదా माने वो कुछ नहीं जानते हैं సరే ना అవంటే పశువులు क्योंकि वे पशु हैं। కదండి కానీ మనుషులు దేవునికి తెలివిచ్చిండు लेकिन हे इंसानों खुदा ने तुमको बुद्धि నీకు ज्ञान दिया జ్ఞానం है, ఇచ్చిండు तुमको ज्ञान दिया है ఏది खुदा ने। తప్పో ఏది చెడో ఏది మంచిదో మీకు తెలుసు क्या गलत है क्या सही है अच्छा है ये तुम जानते हो। కానీ లోకంలో మనుషులు ఉన్నారు लेकिन इंसान है इस दुनिया में ऐसे వాళ్ళన్నీ తప్పు పనులు చేసుకుంటూనే వెళ్తా ఉన్నారు वे सब गलत कामों को करते हुए जा रहे వాళ్ళు हैं। క్రూరమైన మృగాల్లాగా ఉన్నారు वे क्रूर मृगों के समान है। క్రూరత్వం ఉన్న మనుషులు మృగాల మనుషుల जिनमें क्रूरता होती वे लोग इंसान कहलाए जाते हैं या दानव कहलाए जाते हैं। లోకంలో చూస్తున్నాం మనం మంచి వారిని చంపే వ్యక్తులు లేచారు ఈ రోజుల్లో हाँ हम देख रहे कि आज के जमाने में दुनिया में अच्छे लोगों को मारने वाले लोग उठ के खड़े हुए हैं। భయంకరంగా చంపుతా ఉన్నారు बहुत ही भयंकर रीति से उन्हें मार रहे వాళ్ళు हैं। మృగాల మనుషుల वे इंसान है या फिर वे दानव है। మృగాలు లాంటి వారే हाँ वे दानव जैसे ही है लोग। అంతేకాదు उतना ही नहीं మంచిదేదో తెలుసు अच्छा क्या है वे जानते हैं కానీ నువ్వు చెడే చేస్తున్నావు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు लेकिन तुम जो है बुरा कर रहे हो मूर्खता पूर्वक ही व्यवहार कर रहे हो। అది నీ నాశనానికే దారి తీస్తుంది అంటున్నాడు यह तुम्हारे विनाश की ओर ही तुमको ले चलता है। అది నీ నాశనానికే దారి తీస్తుంది यह అంటున్నాడు तुम्हें तुम्हारे विनाश के ओर ही ले चलता है। 12వ వచనం రాస్తా 12वें ఉంటాడు वचन में ये कहकर लिखा है। 13వ రాస్తా ఉంటాడు verse 13 वचन and shall receive the reward of unrighteousness కాబట్టి అవినీతి కార్యాలకు దేవుడు తప్పకుండా నీకు బహుమానం ఇస్తాడు ఒక ప్రతిఫలం ఇస్తాడు అది నరకము तुम्हारे अधर्म के कामों का खुदा जरूरी तुमको प्रतिफल देगा उसका इनाम देगा वो रहेगा तुम्हारे लिए नरक।
కాబట్టి ఇది తెలుసు కూడా, ये जानकर भी, నరకం ఉందని తెలిసి కూడా नरक है इस बात को जानने के बावजूद వాడు भी, దేవునికి విరుద్ధంగా నడుస్తా ఉంటే वो व्यक्ति अगर खुदा के विरुद्ध में चलता रहेगा వాళ్ళ तो లోపల మచ్చలున్నవి, उनके अंदर दाग है, వాళ్ళ లోపల డాగులున్నాయి. उनके अंदर दाग धब्बे है. అర్థమవుతుందా? समझ आ रहा है? మనం మచ్చ, డాగు, కలంకం లేకుండా జీవించాలి. हम जो बिना दाग धब्बे या जे कलंक के हमको जीना है. ఎవరు నీ మీద ఏలెత్తి చూపడానికి వీల్లేదు. कोई भी तुम्हारी और उंगली उठाकर दिखाना नहीं चाहिए. మనుషులకు కనబడకపోయినా దేవదూతలకు కనబడుతున్నది, సైతాన్ కనబడుతున్నది, దేవుని కనబడుతున్నది. चाहे इंसानों को नहीं दिख रहा होगा, लेकिन खुदा के स्वर्गदूतों को दिख रहा है, शैतान को दिख रहा है, खुदा को भी दिख रहा है. నీలో మచ్చలు, तुम्हारे अंदर दाग, నీలో డాగులు. तुम्हारे अंदर धब्बे. మనం ఏం చేయాలా? हमें क्या करना है? యేసు రక్తంతో यीशु के लहू से కడుక్కోవాలి. हमें उन्हें धो लेना है. హల్లెలూయా. हालेलुया. రోజు యేసే పాదాల దగ్గర కన్నీరు గార్చాలా. हर दिन यीशु मसीह के कदमों के पास तुमको आंसू बहाने हैं. ప్రభా నాలో ఈ మచ్చ ఉన్నది, प्रभु मेरे अंदर जो कुछ भी दाग हो, నాలో ఈ కలంకం ఉన్నది. मेरे अंदर प्रभु ये कलंक है. నీ డాగ్ ఏందో, నీ మచ్చ ఏందో నీకు కనబడుతూనే ఉంటది. तुम्हारे अंदर जो दाग जो धब्बा है वो तुमको खुद दिखाई देता है. దేవుని దగ్గర ఏడు, खुदा के पास तुम रो, దేవా మీ రక్తం ద్వారా ఈ యొక్క డాగును తీసివేయి, प्रभु अपने लहू के द्वारा मेरे अंदर के इस दाग को दूर कर दो, ఈ మచ్చను తీసివేయి. इस धब्बे को दूर कर दो. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తద్వారా నువ్వు దేవుని దగ్గర పవిత్రంగా అవుతా ఉంటావు. उसके कारण तुम खुदा के पास जो है पवित्र बनते हो. దేవుడు చూస్తున్నాడు ఒక పరిశుద్ధమైన జనాంగాన్ని. जो है खुदा देख रहा है एक पवित्र प्रजा को. ఇజ్రాయెల్ ప్రజలు इजरायली प्रजा ఐగుప్తులో ఉన్నప్పుడు मिस्र देश में जब वे थे, వారు బయటికి వచ్చినాక वे बाहर आने के बाद దేవుని ప్రజ అయినరు అని वे రాస్తా खुदा ఉంటాడు. की प्रजा बने हैं कि लिखा దేవుని है. దేశమైన అని రాస్తున్నాడు. खुदा का देश में बने हैं कि लिखा సియోను है. దేశమైన అని రాస్తా ఉంటాడు. सियोन देश में बने हैं कि लिखा है. అది కీర్తనలో రాస్తా ఉంటాడు. ये भजन संहिता पुस्तक में लिखा है. ఐగుప్తులకి వెళ్ళి బయటికి వచ్చిన వాళ్ళు, वे मिस्र देश से बाहर आए हैं. అంటే ఐగుప్తు అనే శ్రమలకి వెళ్ళి బయటికి వచ్చిన వాళ్ళు. माने मिस्र देश नामक उस दुख से जो है वो बाहर निकल आए हैं. ఎందుకు ఐగుప్తు అనే శ్రమకు వెళ్ళిన వాళ్ళు? वे किस लिए जो है मिस्र देश नामक उस दुख में गए थे? వాళ్ళు దేవునికి విరుద్ధంగా తిరిగారు కాబట్టి ఐగుప్తు అనే శ్రమకు వెళ్ళిన వాళ్ళు. वे खुदा के विरुद्ध हो उठे, इसलिए जो है मिस्र देश नामक उस दुख और तकलीफ में वह गए हैं. అంటే అప్పుడు దాకా పాపులే వాళ్ళు. माने वे तब तक पापी ही थे. ఐగుప్తులకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత मिस्र देश से बाहर आने के बाद, ఆ యొక్క పాపానికి శిక్ష అనుభవించిన తర్వాత उस पाप की सजा को जो भुगतने के बाद, అప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చింది. तब उनको ये सोच आई. వాళ్ళ దేవుని దగ్గర ఏడ్చారు వాళ్ళు. वे खुदा के पास रोए हैं, అయ్యా దేవా మమ్మల్ని క్షమించు, हे खुदा आप हमें क्षमा कीजिए, మమ్మల్ని క్షమించు. आप हमें क्षमा कीजिए. అప్పుడు దేవుడు క్షమించాడు, तब खुदा ने उनको क्षमा किया है. అద్భుతాలు చేశాడు. जो अद्भुत कामों को किया ఆ है. ఫరో అనే సైతాన్ విడుస్తలేడు వాడిని. फिरौन नामक वो शैतान उनको नहीं छोड़ रहा था. నేను విడువని అంటున్నాడు, मैं नहीं छोड़ूंगा कह रहा था, శ్రమలే పెడతా అంటున్నాడు. मैं इन्हें और दुख दूंगा कहता है. అయితే దేవుడు కరుణించి तो खुदा ने अपनी करुणा दिखाकर ఒక అద్భుతం చేసి वहां पर एक अद्भुत काम వారిని దానికి करके వెళ్ళి బయటికి తీసుకొచ్చారు. उन लोगों को वहां से बाहर निकाल लाया. అందుకే అక్కడ రాస్తా ఉంటాడు కీర్తనలో, इसलिए वहां भजन संहिता की पुस्तक में వాళ్ళు लिखा है, ఐగుప్తులకి వెళ్ళి బయటికి వచ్చినప్పుడు वे जब मिस्र देश से बाहर आए వారు దేవుని ప్రజ అయినరు, तब वे खुदा की प्रजा बने हैं, దేవుని దేశమైన వాళ్ళు. वे खुदा का देश बने हैं. హల్లెలూయా. హల్లెలూయా. అట్లనే మనం పాపం అనే ఐగుప్తు నుంచి మనం బయటికి వచ్చినాం. उसी प्रकार से हम पाप नामक मिस्र से हम बाहर निकल आए हैं. మచ్చ కలంకం డాగుంటే తీసేసుకుందాం. हाँ, अगर हमारे अंदर कोई दाग धब्बा या कलंक हो तो हम उसे निकाल అప్పుడు देंगे. దానికి వెళ్ళి మనం బయటికి వస్తే तब हम उसमें से जब बाहर ఎవరి निकलेंगे, ప్రజ అయినట్టు మనము? तब हम किसकी प्रजा बने हैं? దేవుని ప్రజ అయినట్టు. खुदा की प्रजा हम बने हैं. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఏ దేశము? कौन सा देश? సియోను దేశం. सियोन देश. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. సియోను దేశం. सियोन देश. ఆమేన్. आमेन. హల్లెలూయా. हालेलुया. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి దాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముల చేతున్ నీ ప్రజలందరి ఎదుట ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముల చేతున్ నీ ప్రజలందరి ఎదుట
పరిశోధింపజాలని మా పనులెల్లా ప్రభువే, పరిశోధింపజాలని మా పనులెల్లా ప్రభువే, లెక్కలేని అద్భుతముల్, లెక్కలేని అద్భుతముల్ మక్కువతో చేయువాడు, మక్కువతో చేయువాడు, స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి, స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి, సంగీతనాదములతోడ సియోను పురము సొంపుగను చేరితిని, ఆ సంగీతనాదములతోడ సియోను పురము సొంపుగను చేరితిని, శాశ్వత సంతోషము మా శిరములపై వెలసే, శాశ్వత సంతోషము మా శిరములపై వెలసే, దుఃఖము నిట్టూర్పును పోయే, దుఃఖము నిట్టూర్పును పోయే, మిక్కిలి ఆనందము కలిగేన్, మిక్కిలి ఆనందము కలిగేన్, స్వచ్ఛంద దాసియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి, స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి. హల్లెలూయా. ఆ సియోను దేశంలో ఎవరున్నారు? सिय्योन देश में कौन है? యేసు ప్రభును. यीशु मसीह है। హల్లెలూయా. हालेलुया। మనం ఎక్కడ ఏ పురం గల ఏ పురానికి వెళ్తున్నాం? మనం हम किस ब्रांच के शहर जा रहे हैं? సియోను పురానికి तो వెళ్తున్నాం, सिय्योन के उस शहर हम जा సియోను रहे పట్టణానికి వెళ్తున్నాం, हैं। सिय्योन के उस शहर हम जा रहे సియోను हैं। దేశానికి వెళ్తున్నాం. सिय्योन देश के हम जा रहे हैं। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అక్కడ వెళ్ళాలంటే మచ్చ కలంకం డాగు ఉండదు. वहाँ अगर जाना है तो किसी भी प्रकार का दाग धब्बा या कलंक नहीं होना అది चाहिए। తీసేసుకుందాము. अगर हो हम में तो हम उसे निकाल लेंगे। ఎక్కడ? कहाँ? యేసయ్య పాదాల దగ్గర. यीशु के कदमों के पास ఏ आके। రక్తం ద్వారా? कौन से लहू के द्वारा? యేసు రక్తం ద్వారా. यीशु के लहू के కానీ द्वारा। వాళ్ళు అవినీతి పరులు, हाँ वे अधर्मी लोग వాళ్ళు हैं। మచ్చ గలవారు, हाँ उनमें दाग है। వాళ్ళు డాగు కలవాళ్ళు, हाँ उनमें धब्बे हैं। వాళ్ళు తన సొంత మార్గాలు వెళ్తూ वे अपने खुद के मार्गों पे जाकर వాళ్ళని మోసం वे చేసుకుంటున్నారు. अपने आप को धोखा दे रहे हैं। వారి మధ్యలో ఉండి మీరు మోసపోకండి అంటున్నాడు. उनके बीच में रहकर तुम धोखा मत खाओ कहते हैं। వారి మధ్యలో ఉంటాం మనం, हाँ हम उनके बीच में रहते हैं। సమాజంలో ఉంటాం మనము, समाज में हम रहते కానీ हैं। వాళ్ళతో కలిసి మనం మోసపోవాలనా? क्या उनके संग मिलके हमें भी धोखा खाना है क्या? మనం వెనకకు తిరగాలనా? क्या हमें पीछे मुड़ना है क्या? వారి మధ్యలో నీ నీతిని కాపాడుకుంటున్నాడు. उन लोगों के बीच में रहकर अपनी धार्मिकता की हिफाजत हमको करनी है। హల్లెలూయా. हालेलुया। వారి మధ్యలో నీ నీతిని కాపాడుకో. उन लोगों के बीच में रहकर अपनी धार्मिकता की हिफाजत तुमको करनी है। వాళ్ళకు వ్యభిచారపు కళ్ళున్నాయి. उनकी आंखें व्यभिचार वाली आंखें Verse हैं। 14 14 वचन में लिखा है that cannot cease from sin. వాళ్ళ మనసంతా పాపానికి లాగుతుంది. उनका मन पूरा पाप की ओर ही నా खींचता है। జీవితంలో నా పాపాన్ని ఆపేసుకుంటా అనే ఆలోచన రాదు వాళ్ళకు. मैं मेरे जीवन में पाप को रोक लूंगा ये सोच उनके अंदर नहीं आती है। నువ్వు వాళ్ళని మంచి మార్గంలో నడిపించబోయి నువ్వు దాంట్లో పడకంటున్నాడు. तुम वैसे लोगों को अच्छे मार्ग पे चलाना है लेकिन तुम उनके मार्ग में तुमको नहीं जाके गिरना है कहते हैं। వాళ్ళని గుంజబోయి వాళ్ళ లావుడికి వాళ్ళ దాంట్లో పడొద్దు అంటున్నాడు. जे उन्हें बाहर की ओर खींचने के समय में तुम जाग कर उनके उसमें ना गिरो, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పాపాన్ని ఆపుకోలేరు. क्योंकि वे अपने पाप को जो वो नहीं रोक सकते हैं। అంతేకాదు మంచిగున్న వాళ్ళని చెడగొట్టడానికి పరిగెత్తుకొని వస్తారు వాళ్ళు. उतना ही नहीं अच्छे लोगों को बिगाड़ने के लिए वे लोग दौड़ते हुए आते हैं। నువ్వు మంచి మార్గంలో నడుస్తున్నావు, हाँ तुम अच्छे मार्ग पे चल रहे हो, నిన్ను దాంట్లోకి బయటికి లాగడానికి तुम्हें उस अच्छे मार्ग से बाहर निकालने के लिए వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. वे कोशिशें करते रहते हैं। నువ్వు చెడిపోకు. तुम नहीं बिगड़ते हो। కొందరు పడిపోయారు, हाँ थोड़े लोग गिर गए हैं, కొందరు నీతిమంతులు పడిపోయారు, थोड़े जो धर्मी लोग हैं वे गिर गए हैं, మళ్ళీ లోకంలో కలిసిపోయారు. वे फिर इस दुनिया में मिल चुके हैं। కానీ నువ్వు పడకని జాగ్రత్తలు చెప్తా ఉన్నాడు. लेकिन तुम मत गिरो कहकर तुमको ये सावधानियां वो बताते हैं। లోకం నిన్ను బయటికి లాగుతా ఉంటుంది, दुनिया तुम्हें बाहर की ओर खींचती నీ है, స్నేహితులు నిన్ను బయటికి లాగుతా तुम्हारे ఉంటారు, दोस्त तुम्हें बाहर की ओर खींचते हैं, నీ బంధువులు నిన్ను బయటికి లాగుతా ఉంటారు. तुम्हारे रिश्तेदार तुम्हें बाहर की ओर खींचते లేకుంటే हैं, సైతానే ఏదో
లోపల ఏచ్చలు పెట్టి బయటికి లాగుతా नहीं ఉంటుంది. तो शैतानी तुम्हारे अंदर कुछ ना कुछ जो लालसाएं उत्पन्न करके तुम्हें बाहर खींचता है, కానీ వాళ్ళతో కలిసి నువ్వు నాశనం కాకు. लेकिन तुम उनके संग मिलके विनाश मत हो। వాళ్ళందరూ శపించబడ్డ పిల్లలు అంటున్నారు. वे सब श्रापित की गई संतान है। శాపానికే వెళ్తారు వాళ్ళు. हाँ, वे श्राप की ओर ही जा रहे నువ్వు हैं। కూడా వాళ్ళ దాంట్లో పడిపోయి శాపానికి వెళ్తావా? क्या तुम भी उनके उसमें गिरकर तुम भी श्राप की ओर जाओगे? which have forsaken the right way and are gone astray. Verse 15, 15 वचन, following the way of Balaam the son of Bosor, who loved the wages of unrighteousness. ఇక్కడ అంటున్నాడు, कहते हैं कि హల్లెలూయా, హల్లెలూయా, కొందరు थोड़े నీతిని విడిచిపెట్టి धार्मिकता को छोड़ బాలాము బిలాము బోధలకు వెళ్ళిర్రు అంటున్నాడు. बिलाम के उपदेश में और चले गए ఆ हैं। బిలాం అనే మంత్రగాడు చేతబడి చేసేవాడు. हाँ, बिलाम नामक तांत्रिक जो जादू टोना करता था, వాడు ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిండు. వాడు पूरे इजराइल देश को नाश करने आया था। వాడు పెద్ద చేతబడి చేసే వ్యక్తి. వాడు वो बहुत बड़ा जादू टोना करने वाला व्यक्ति है। వానికి తెలుసు हाँ, वो ये जानता है ఇజ్రాయెల్ ప్రజలు పరిశుద్ధమైన ప్రజలు, कि इजरायली प्रजा जो है वो पवित्र प्रजा है कहकर, కానీ వాళ్ళని తిప్పేయాలని लेकिन उन्हें पलटा देने के लिए వాడు ప్రయత్నాలు చేయడానికి వచ్చిండు. वो कोशिश करने आया। దేవుడు గద్దించిన खुदा की जय डांट फटकार होने వాడు पर भी వెళ్తా ఉన్నాడు. वो जा रहा है, వాడు వెళ్తా ఉన్నాడు. वो जा रहा है। కానీ వానికి ఎవడు బుద్ధి చెప్పడానికి వచ్చిండు? लेकिन कौन आया उसको दिमाग देने के लिए वहां पर? మనిషా గాడిదనా? इंसान या गधा? హల్లెలూయా. హల్లెలూయా. మనుషుల మాటలు వినకపోతే గాడిదతో బుద్ధి చెప్పిస్తాడు. अगर इंसानों की बात नहीं सुनेगा तो गधे के द्वारा खुदा उसको सबक सिखाएंगे। వాడు వెళ్తా ఉన్నాడు శపించడానికి. हाँ, वो जा रहा था श्राप देने के लिए। ఇజ్రాయెల్ ప్రజలు శపించడానికి వెళ్తా इजरायली ఉన్నాడు. प्रजा को श्राप देने के लिए वो जा रहा ఇజ్రాయెల్ था। ప్రజలు ఏం దేశంగా అయిన వాళ్ళు? इजराइल जो है देश, वो किस देश के समान बने हैं? పరిశుద్ధమైన ప్రజగా అయినరు. वे पवित्र प्रजा बने हैं। ఐగుప్తులకు వెళ్ళి బయటికి వచ్చారు కదా. मिस्र देश से वो बाहर निकल कर आए हैं ना। పరిశుద్ధమైన ప్రజ అయినరు. वे पवित्र प्रजा बने हैं। పరిశుద్ధమైన సియోను దేశమైన వాళ్ళు. वो पवित्र सियोन देश बने हैं। వాళ్ళు వెళ్తా ఉంటే वे जब जा रहे थे तो వాళ్ళని వెనక తిప్పేయడానికి उन्हें पीछे की ओर पलटा देने के लिए దేవుడు బిలాం ప్రయత్నం చేయడానికి వెళ్తా ये ఉంటే बिलाम कोशिश करने जब जा रहा था, దేవుడు గాడిదకు శక్తి ఇచ్చాడు. खुदा ने जो उस गधे को शक्ति दिया है। హల్లెలూయా. हालेलुया। గాడిదలు వాళ్ళకు బుద్ధి చెప్పును గాక. जो है वो जो गधा है उनको जो है सबक सिखाने पावे। హల్లెలూయా. हालेलुया। వాడు ఎక్కిన గాడిదని वो इसी प्रकार से गधा है, వాని సొంత గాడిదని उसका खुद का जो गधा ఆ था, గాడిద వానికి బుద్ధి చెప్పింది. उस गधे ने उस बिलाम को जो है दिमाग दिया है, उसको सबक सिखाया है। హల్లెలూయా. हालेलुया। వాడు వెళ్తా ఉన్నాడు. वो जा रहा था, గాడిద మీద వాడు కూర్చున్నాడు. वो जो है तांत्रिक वो उसके गधे पर सवार होकर जा रहा था। కానీ అది ఈ కంప చెట్ల ఆ కంప చెట్ల పరిగెత్తి పరిగెత్తి వాని యమ తిప్పలు పెట్టింది. जो है वो गधा जो है ये कांटों की झाड़ियां, वो कांटों की झाड़ियों में जो है घुस के जो है उसको बहुत ही ज्यादा तकलीफ दे दिया है उस तांत्रिक వాని को। కోపం వచ్చి గాడిదని కొట్టడం మొదలు పెట్టినాడు. अब उसको गुस्सा है, वो अपने गधे को जो है मारना पीटना शुरू कर दिया। వాళ్ళు కొడుతా ఉంటారు. हाँ, वो जो मारपीट कर रहा था उस కానీ गधे के साथ, గాడిద నోరు తెరిసింది. लेकिन उस गधे ने मुंह खोला మనిషిలాగా మాట్లాడింది. और एक इंसान के जैसे बात किया है। वो ఏమయ్యా गधा, నిన్నే మోసిన ఇన్నేండ్లు ये क्या कर रहे हो तुम? मैंने इतने सालों तुमको उठाकर चला ఇప్పుడు हूँ, ఎందుకు కొడుతున్నావు నన్ను? अब तुम क्यों मुझको पीट रहे हो? వాడు అరే గాడిద మాట్లాడుతుందని ఆశ్చర్యపడాలా? उसको ये कहकर हैरान होना कि ये गधा बात कर रहा है కానీ कहकर, ఆ టైంలో వానికి పాపము నేత్రాలు ఉన్నాయి కాబట్టి लेकिन उस वक्त उसकी जो आंखें पापों से भरे हुए आंखें, ఏంద్రా इसलिए గాడిద మాట్లాడుతుందనే ఆలోచన రాలే వానికి. ये क्या जो है गधा इंसान के समान बात करेगा कि ये सोच नहीं आई వాడు ఉల్టా उसमें। మాట్లాడుతా ఉన్నాడు. वो उल्टा कह रहा उससे, నువ్వు ఇట్లాంటి పనులు చేసినావు, నన్ను ఇటు అటు తిప్పలు పెట్టినావు కాబట్టి నేను కొడుతున్నా అంటున్నాడు. तुमने ये सब काम किया, मुझे यहाँ वहाँ जो गिरा कर जो तकलीफें दी, इसलिए मैं तुम्हें खूब मार पीट कर रहा हूँ, कहता है उस गधे से। అట్లనే దేవుని మాట వినకుండా उसी प्रकार से खुदा की बात को ना सुनकर, సత్యం తెలుసుకోకుండా सच्चाई को ना जानकर, ఆ బిలాం లాంటి వ్యక్తులు వాదనలు వేసుకుంటా ఉంటారు. ये बिलाम जैसे लोग जो है वो बहसबाजी वाद विवाद करते ఈ हैं। గాడిదతో వాడు ఏం చేస్తున్నాడు? जो है इस गधे के साथ वो क्या करता है? వాడు వాదన వేసుకుంటున్నాడు. बहसबाजी ही कर रहा है वो। కాబట్టి నువ్వు వాదనలకు పోయినావు అనుకో, अगर तुम बहसबाजी वाद विवाद में जाओगे तो బిలాము శక్తి నీ మీద ఉన్నట్టే. इसका मतलब तुम्हारे पर बिलाम की शक्ति ही है। హల్లెలూయా. హల్లెలూయా. మరి బిలాం శక్తి నీ మీద ఉండాలా? क्या बिलाम की शक्ति तुम पर रहना क्या? వాదనలకు పోవాలా? वाद विवाद बहसबाजी की ओर तुमको మనం जाना है क्या? మాత్రం వాదనలకు పోము. हम जो है बहसबाजी वाद विवाद की ओर नहीं जाते हैं। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। వాడు వాదనలకు దిగిండు. हाँ, वो जो इससे बहसबाजी करता है, అప్పుడు గాడిద అంటున్నది, तो वो गधा कहता है, ఎదురుంగా దేవదూత నిలబడ్డాడు. सामने में खुदा का स्वर्गदूत खड़ा है। హల్లెలూయా. हालेलुया। అప్పుడు వీని కళ్ళు తెరవబడ్డాయి. तब इसकी आंखें खुल गई। చూస్తే పెద్ద దేవదూత देखने पर जो बहुत बड़ा खुदा का स्वर्गदूत, వణికిండు. అప్పుడు अब वो कांपने लगा तब। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। గాడిదల ద్వారా వాళ్ళకి గద్దింపు దొరకొను గాక. जो है गधे के द्वारा उनको वो डांट फटकार मिलने అది కూడా पावे। వినకపోతే దేవదూత దర్శనమై ఖండించును గాక. अगर उस द्वारा भी वो नहीं सुनेंगे तो खुदा का स्वर्गदूत उन्हें दर्शन देकर उनको डांट फटकार लगाने पावे। కొందరు బిలాం బోధల
బోధలకు పడిపోతుర్రంట. हाँ वे बिलाम के उपदेशों में गिर जा रहे कहते వాడు हैं వాడు वचन में। ఎందుకు వెళ్ళిండు వాడు? वे किस लिए गया था बिलाम? ఆ రాజు నీకు విస్తారమైన డబ్బు ఇస్తావాలని చెప్పించి అన్నాడు. राजा कहता है बिलाम से मैं तुमको ढेर सारा पैसा दूंगा, जाकर इजरायली प्रजा को तुम श्राप दो कहता है। అవినీతి డబ్బు కొరకు అవినీతి సుఖాల కొరకు మనుషులు పాపంలో పడతా ఉన్నారు. हाँ अधर्म के पैसों के अधर्म के सुख के लिए जो इंसान जो पाप में गिरता है। మనకు అవినీతి డబ్బు అవినీతి మరి ఐశ్వర్యం అవినీతి హోదా కావాలనా? क्या हमें अधर्म का पैसा अधर्म का जो है नाम होदा चाहिए क्या? నీ కష్టార్జితం నువ్వు అనుభవించదు. तुम अपने मेहनत की कमाई का जो अनुभव करो। హల్లెలూయా. हालेलुया। 127వ కీర్తనలో రాస్తా ఉంటాడు. 117 भजन संहिता में నీ लिखा है కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. कि तुम अपनी मेहनत की कमाई का अनुभव ఒకడు करोगे। ఉదయం లేస్తాడు, एक व्यक्ति भोर सवेरे उठता है రాత్రి దాకా పని చేస్తాడు, और रात तक जो मेहनत करता వాడు है కష్టం చేసిందంతా వ్యర్థమైన రాస్తున్నాడు. और उसकी वो मेहनत पूरी जो व्यर्थ है कहकर लिखा ఈ है। రోజులు అదే ట్రెండ్ చూస్తున్నాం. आज के जमाने में यही हम देख रहे हाल है। ఉదయం లేస్తున్నారు, सवेरे ही उठ रहे हैं, రాత్రి దాకా పండుకుంటున్నారు, जो है रात तक जो वो कर रहे हैं, చాలా కష్టం చేస్తున్నారు, बहुत ही मेहनत कर रहे हैं, కానీ జీరో బ్యాలెన్స్, लेकिन जो है उनका जो कमाई जो है वो शून्य है, జీరో బ్యాలెన్స్. जीरो बैलेंस ही है। అన్ని అప్పులకు పోతా ఉన్నాయి, सब कर्जों में ही चला जा रहा है, త్రాగుడుకు పోతా जो ఉన్నాయి, शराब के लिए चला जा रहा है, త్రాగుడు తర్వాత వచ్చే వ్యసనాలకు పోతా ఉన్నాయి. शराब के बाद आने वाले वो व्यसनों में ही उनका पूरा पैसा जा रहा है। ప్రార్థన చేయండి, प्रार्थना करो। భయంకరంగా త్రాగే వాళ్ళు మారాలని. जो ऐसे भयंकर रूप से शराब पी रहे वे लोग बदले कहकर उसके लिए आप प्रार्थना करो। భయంకరంగా త్రాగే వాళ్ళు మారాలని. जो बहुत ही भयंकर रूप से शराब पीते ना वैसे लोग बदल जावे उसके लिए आप प्रार्थना करो। హల్లెలూయా. हालेलुया। ఒక 2 నెలల ముందట 2 महीने पहले నేను సేవకి వెళ్తా ఉంటే मैं जब सेवा के लिए जा रहा था, ఆ, ఏ షాప్ దగ్గర చూసినా క్రిక్కిసిన జనాభా. जहाँ कहीं भी किसी भी दुकान में देखो ढेरों जो है भीड़ ही भीड़ है लोगों की। వాడు రోడ్ల మీద పండుకుంటాడు, అక్కడే చేయబెడుతున్నాడు. जो है वो रोड पे जैसे होता है वहीं पर ही वो जो है हाथ डालता है वो ₹1 जाकर। రూపాయల కార్లో వచ్చినాడు కూడా ఆపుకొని వాడు కూడా చేయబెడుతున్నాడు. जो है करोड़ों रुपए की जो गाड़ी में आने वाला वो अपनी गाड़ी रोको वो भी अपना हाथ उसी और ही बढ़ाता है। నేను ఎందుకు ఇట్లా తిప్పల పడుతున్నారు? मैंने सोचा इतना ही क्यों वो तकलीफ उठा रहे लोग। ఏమేమో ఇట్లా ఉంది కాబట్టి టైం వస్తుండొచ్చు, जो ऐसा है ना माने ऐसा समय आएगा, ఆ స్విగ్గీకి జొమాటోకి చెప్తే ఇంటికి వస్తారేమో स्विगी जोमेटो से कहने पर जो घर पे ही ला कर देंगे। అని 2 months బ్యాక్ అన్నా. ये बात मैंने 2 महीने पहले कहा था। మొన్ననే ఒక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంట. परसों गवर्नमेंट में जो है इस बात की जो परमिशन दी है, 2 months బ్యాక్ పలికిన. मैंने ये बात जो है 2 महीने पहले ही कहा था। కదండి, దేనికి దారి తీస్తుంది మనుషులు? जो है मनुष्य जो किस रास्ते पर चले जा रहे हैं, ఈ త్రాగుడుకు ये जो है शराब पीने के मार्ग, త్రాగుడుకు. जो है ये से शराब पीने पर है। నేను చాలా కుటుంబాలు విజిట్ చేస్తా ఉంటా. मैं बहुत से परिवारों के पास में जाता हूँ। సైతాను రకరకాల ఇబ్బందులు పెడుతాడు, शैतान विभिन्न प्रकार की तकलीफें उनको दे रहा है, రకరకాల ఇబ్బందులు. विभिन्न प्रकार की तकलीफें। నేను ఒక్క ఇంటికని పైన मैं एक घर के लिए कहकर गया था, ఆ గల్లీ వచ్చేసింది. वो पूरी गली गली आ गई। నాకేమో మీటింగ్ ఉంది వేరే దగ్గర. मुझको दूसरी जगह मीटिंग थी। అన్న మా అందరి ఇంట్లో తిరగాలను అన్న. वो कह रहे थे अन्ना आप हम सबके घर आपको అన్న घूमना पड़ेगा। వచ్చే సోమవారం వస్తాను. मैंने कहा अगले सोमवार में आऊंगा। అట్లా ఇంతకుముందు చెప్పి 5 ఏళ్ళు అయింది అంటుండు. ऐसा पहले इससे पहले बार कहकर जो 5 साल हो चुके कहकर ఇప్పుడు कहते ఇడువం నిన్ను అంటుండు. अब हम आपको नहीं छोड़ेंगे कहते वो। సరే తిప్పిరు. ठीक है, वे लोगों ने घुमाया हर घर। ఇంటింట వింత వింత సమస్యలు. हर घर में बहुत ही जो अजीब अजीब समस्याएं। పెద్ద ఇల్లు, కోట్ల రూపాయల ఇల్లు, बहुत बड़ा घर, करोड़ों रुपयों वाला घर। సంవత్సరం కింద వాళ్ళ కొడుకు చనిపోయాడు, जो है साल भर पहले उनका जो बेटा वो मर गया, వాళ్ళ భార్య విధవరాలు. उनकी जो पत्नी है वो जो विधवा है। సంవత్సరం కాకముందే ఈమె భర్త చనిపోయాడు. जो है और जो है 1 साल होने का इनके जो बच्चे वो मर गए। తర్వాత ఆమె ఏడుస్తా ఉంది. अब वो स्त्री रो रही है। ఇంకో ఇంటికి పోతే एक और घर में जाने पर వాళ్ళ పెద్ద బిడ్డ ఫిట్స్. जो उनकी जो बड़ी बच्ची उसको फिट्स है। ఫిట్స్ వచ్చి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఇచ్చింది. फिट्स आने के कारण वो दिमाग पर असर किया है। తర్వాత ఈ కాలు చేతులు సరిగా అయితలేవు. जो है हाथ पैर ठीक तरीके से नहीं काम कर रहे। తర్వాత ఇంకొక చిన్న పిల్ల ఉన్నాడు, एक और छोटा बच्चा है, వాని కూడా ఫిట్స్ స్టార్ట్ అయిందంట. उसको भी फिट्स आने शुरू हुए हैं। సేమ్. वैसे ही ఎవరు పని చేస్తారు అక్కడ? कौन काम कर रहा है वहाँ? ఒకరికి ఫిట్స్ వచ్చిందంటే ఒక అర్థం ఉంటుంది. हाँ, किसी एक को फिट्स आए तो माने समझ में आता है, నెక్స్ట్ చైల్డ్ కూడా అట్లనే. उसके अगली संतान को भी वैसी प्रकार से फिट्स है। ఇది చూసి భర్త తాగుడు మొదలుపెట్టి. ये देखकर उनके पति जो वो शराब पीना शुरू कर ఆ दिए। సంసారంలో ఆనందం ఉందా? क्या उस वैवाहिक जीवन में खुशियां हैं, आनंद है?
భయంతో ఉంటారంట. वे डर के साथ जी रहे हैं. ఎందుకంటే ఆ ఫిట్స్ వచ్చింది ఇంకా భయంకరంగా వస్తుందంట. फिट्स जो आता है उसको बहुत ही भयंकर रूप से आता है ఎవరు उनको. పని చేస్తున్నారు? माने कौन वहाँ पे काम कर रहा है? ఇక చాలా కుటుంబాల్లో త్రాగుడు వ్యసనాలకు గురి అయ్యి ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు, ఏం లేదు. बहुत से परिवारों में शराब पीने के व्यसन में जो ग्रस्त होकर जो घर में सुख शांति नहीं है. మంచిగా చదువుకున్న వాళ్ళు अच्छे से पढ़े लिखे हैं वो, ఎక్కడో చెత్తకుండా పండుకుంటున్నారు कहीं कचरे पे वो जाके सो रहे हैं తాగి. जो शराब पीकर. ఎవరో బంధువులు ఫోన్ చేస్తున్నారు, जो कोई उनके जो रिश्तेदार वो फोन నీ करते हैं, భర్త అక్కడ ఉండని. कहते हैं कि तुम्हारे पति वहाँ पर है पड़े. ఇట్లాంటి కుటుంబాలు ఉంటే ఎట్లా చెప్పండి? अगर ऐसे परिवार रहेंगे तो कैसा? ప్రతి ఇంటికి పోతే రకరకాల సమస్యలు. हर घर में जो विभिन्न प्रकार की समस्याएं हैं, చాలా బాధ అనిపించింది. बहुत ही दुख हुआ. ఇక ప్రార్థన చేసి ఆ కుటుంబాలను బాగు చేయాలి. प्रार्थना करके हमें उन परिवारों का अच्छा करना है. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. కదండి, మరి చెడిపోతుంటే చూసుకోవడానికి వస్తుందామా, బాగు చేయాలని ప్రయత్నం చేద్దామా? बिगड़ रहे के देखते बैठेंगे या उन्हें जो सुधारने की कोशिश हम करेंगे? దేవుడు నీకు శక్తి ఇచ్చిండు. खुदा ने आपको शक्ति दिया నువ్వు है, ప్రార్థన చేస్తే तो हमारी प्रार्थना करने से దేవుడు కార్యం చేస్తాడు. खुदा कार्य करेगा. ఎందుకంటే ఈ బిలాము ఆత్మ పనిచేస్తా क्योंकि ఉంది. बिलाम की आत्मा काम कर रही है. ఈ బిలాము దుష్ట శక్తిగా పనిచేస్తున్నాడు. ये बिलाम जो दुष्ट शक्ति के तौर पे वो काम कर रहा है. ఒకప్పుడు చేతబడి చేసేవాడు, ఇజ్రాయెల్ ప్రజలను ఉండకుండా చేయాలని చూసిండు. एक समय में जो वो एक जादू टोना करने वाला जो तांत्रिक वो जो इजरायली प्रजा को श्राप देने के लिए चला था, ఇజ్రాయెల్ वो ప్రజలు అంటే నీతిమంతులు, పరిశుద్ధమైన ప్రజలు. जो है इजरायली प्रजा माने धर्मी प्रजा है, पवित्र प्रजा है. वो వాళ్ళని ఉండకుండా ప్రయత్నం చేసిండు వాడు. वे लोग ना रहे के कर उसने कोशिश किया था. ఆ రోజు వాడు పోయిండు, उस वक्त जो वो तो चला కానీ गया, ఇజ్రాయెల్ దేశం ఇంకా ఉంది. लेकिन अब वो इजराइल देश अभी भी है. హల్లెలూయా. హల్లెలూయా. అట్లనే నీతిమంతులు ఈ భూమి మీద, దేశం మీద ఎప్పుడు ఉంటారు. इसलिए जो धर्मी लोग है, जो नीतिवान लोग है, वो हमेशा जो है इस धरती पर रहते हैं, इस देश తీసేయడానికి में. ప్రయత్నాలు చేస్తున్నారు. हाँ, उन्हें दूर कर देने की कोशिशें कर ఈ रहे हैं. నీతిమంతులు, పరిశుద్ధులు ఉండొద్దని ये धर्मी लोग, पवित्र लोग नहीं रहना తీసేయడానికి कहकर ప్రయత్నం చేస్తున్నారు. उन्हें निकाल देने की कोशिश कर కానీ ఆ रहे हैं. బిలాం ఆత్మ వాళ్ళ మీద పనిచేయడానికి వీల్లేదు. लेकिन वो बिलाम की आत्मा उन लोगों पे काम नहीं करनी चाहिए. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రేయర్ రిక్వెస్ట్ లో అది కూడా ఉంటది పాయింట్. चाहे हमारे जो प्रार्थना निवेदनों में ये भी एक है ఆ బబులోన్ శక్తి కూలిపోవాలా, कि वो जो बेबीलोन की जो शक्ति वो नाश हो जाना, బిలాము ఆత్మ నాశనం కావాలి. और बिलाम की आत्मा का जो विनाश होना. అదొక దుష్ట శక్తిగా वो పనిచేస్తున్నది. एक दुष्ट शक्ति के तौर पे काम कर रहा है. సంసారాల్లో పనిచేస్తున్నది, वैवाहिक जीवनों में वो काम कर रहा है, ప్రాంతాల్లో वो పనిచేస్తున్నది, प्रांतों में काम कर रहा అది है, శాంతి లేకుండా చేస్తున్నది. जो है वो शांति नहीं रहने दे మనుషులు रहा है. పరిశుద్ధంగా ఉండకుండా పాపంలో పడాలని ప్రయత్నం చేస్తున్నది అది. इंसान पवित्र ना रहे, उन्हें पाप में गिराने की कोशिश में वो लगा है दुष्ट शक्ति. కాబట్టి దాన్ని బంధించే శక్తి దేవుడు నీకు ఇచ్చిండు. इसलिए उसे बांधने की शक्ति खुदा ने तुमको दिया है. అలాంటి వ్యక్తులు हाँ, वैसे व्यक्ति రక్షణలో వచ్చి మళ్ళీ వెనకకెళ్తురే. वे उद्धार में आकर फिर पीछे हट रहे हैं. రక్షణలో వచ్చి వెనకకెళ్తురే. वे जो उद्धार में आकर ही वो पीछे ఆ हट रहे బిలాము हैं. శక్తి కింద మరి పట్టుబడి वे जो बिलाम की शक्ति के नीचे जकड़े जाकर ఆ చెడు ప్రజల్లో కలిసిపోతురే. वो बुरी प्रजा के संग मिल जा रहे हैं. వాళ్ళు ఎట్లురంట, वे कैसे हैं वो? ఇక్కడ 17వ వచనం రాస్తాడు, इस 15 वचन में लिखा these है, are wells without water. వాళ్ళు ఎట్లురంటే బావులు లాగున్నారు కానీ దాంట్లో నీళ్ళే లేవంట. वे उन कुओं के समान हैं जिसमें कोई पानी नहीं है. బావులు ఉన్నాయి हाँ, कुएं हैं, కానీ ఏం లేదు, लेकिन क्या नहीं है उसमें? నీళ్ళు లేవు. पानी नहीं है. వాళ్ళ ఇంట్లో యేసు బొమ్మ ఉండొచ్చు, हाँ, उनके घर में यीशु मसीह की तस्वीर या मूर्त होगी, కానీ నీళ్ళు లేని వ్యక్తుల్లాగా ఉన్నారు. लेकिन बिना पानी के व्यक्तियों के समान నీళ్ళు है. లేని బావుల్లాగా ఉన్నారు వాళ్ళు. बिना पानी के कुओं के जैसे है वो. అర్థమవుతుందా? समझ आ रहा వాడు है? చర్చికి వెళ్తుండొచ్చు, हाँ, वे कलीसिया को जाते होंगे, కానీ పాపం అనే మచ్చలో ఉన్నాడు వాడు. लेकिन पाप नामक वो दाग और धब्बे में है. వాళ్ళు ఎట్లురంట, वे कैसे हैं? నీళ్ళు లేని బావుల్లాగా ఉన్నారు. बिन पानी के कुओं के जैसे हैं. తర్వాత మబ్బుల్లాగా కనబడుతుర్రంట. वे जो बादलों के जैसे दिख रहे ఆ हैं, మబ్బులు వర్షం కుమ్మరిస్తలేదు, అట్లనే పోతా ఉన్నది. वो जो है बादल वो बारिश नहीं बरसा रहे, लेकिन वो बादल वैसे ही चले जा ఆ रहे हैं. గాలికి ఆ మబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. जो हवा के बहाव से जो है वो बादल ఆ चले जा మబ్బు रहे हैं. కనబడుతున్నది, हाँ, बादल तो दिख रहा అది है. వర్షం వేయాలన్నా కదిలిపోవాలన్నా? वो बादल बारिश कराना, नहीं तो वो वैसे ही चला ఆ जाना. వర్షం వేయాలా, हाँ, वो जो है बादल वो बारिश करना. కానీ నీ లోపల మచ్చ డాగు కలంకం ఉందనుకో, लेकिन अगर तुम्हारे अंदर दाग धब्बा या कलंक हो तो, నువ్వు చర్చికి వస్తున్నావు, వెళ్తున్నావు, हाँ, तुम कलीसिया में आ रहे हो, जा रहे కానీ हो, ఎట్లున్నావు నువ్వు? लेकिन तुम कैसे हो? ఆ మేఘాల్లాగా ఉన్నావు. उन बादलों के जैसे हो. వర్షము కురువని మేఘాలు వెళ్ళిపోతా ఉంటే చూడు, అట్లా ఉన్నావంట. बारिश ना करने वाले बादल हवा की बहाव से जैसे चले जाते हैं ना, वैसे हो. హల్లెలూయా. హల్లెలూయా. వారి కొరకు నిత్యమైన చీకటి రిజర్వ్ చేయబడ్డదంట. उनके लिए जो अनंत काल का अंधकार जो है रखा गया है. వాళ్ళు ఎక్కడ వెళ్తారు? वे कहाँ की ओर जाएंगे? నిత్యమైన అంధకారానికి వెళ్తారు. जो अनंत काल के अंधकार की ओर वे అది जाएंगे. నరకము. वो नरक है. For when they speak great swelling words of vanity, they allure through the lusts of the flesh, through much wantonness, those that were clean escaped from them who live in error.
హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రాస్తా ఉన్నాడు, लिखते हैं कि వాళ్ళు वे लोग ఆ బావులు లాంటి నీళ్ళు లేని బావులు లాంటి వారు जो बिन पानी के कुओं जैसे जो लोग हैं, ఆ గాలికి మేఘాల్లాగా వెళ్ళిపోతా ఉంటారు. हवा के बहाव से जो चले जाने वाले बादलों के समान వాళ్ళు जो వచ్చి है, ఆ బిలాము ఆత్మ చేత నిన్ను బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తా ఉంటే वे आकर जब बिलाम की इस दुष्ट आत्मा के द्वारा तुमको बाहर निकालने की जब कोशिश करते हैं, తప్పుడు బోధలకు లాగాలని చూస్తా ఉంటే गलत उपदेशों की और तुम्हें खींचने की अगर वो जब कोशिश ఈ करते हैं, లోకంలో తప్పుడు బోధలు ఎన్నో ఉన్నాయి. इस दुनिया में बहुत से गलत उपदेश की शिक्षाएं हैं। యేసు ప్రభు అంటాడు, నా పేరు మీదనే వస్తారు వాళ్ళు అంటున్నాడు. यीशु कहेंगे कि कहते हैं कि मेरा नाम लेकर ही वे लोग आएंगे। అక్కడ యేసు ఉన్నాడు, ఇక్కడ యేసు ఉన్నాడు అంటే పోకు నీకు పీస్ దొరుకుతది. जो है तो वहाँ यीशु है, यहाँ यीशु है कहकर कहेंगे, लेकिन तुम वहाँ पर मत जाओ, तुमको पीस माने शांति मिलेगी। హల్లెలూయా. 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 నాట్ పీస్, పీచు. హల్లెలూయా. हालेलुया। కొబ్బరి పీస్ తెలుసా? కాబట్టి అక్కడ యేసున్నాడు, ఇక్కడ యేసున్నాడు అంటే నువ్వు పోతే పీచు దొరుకుతది, పీసు దొరుకుతది. जो है यहाँ यीशु है, वहाँ यीशु है कहकर वो लोग बुलाएंगे, अगर वहाँ जाओगे तो तुमको जो है हाथ में इस प्रकार से ही दिया जाएगा। तो శాంతి మిల్ది. పీస్ ఇంగ్లీష్ పీస్ కాదు, తెలుగు తెలంగాణ పీస్. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. 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 నీకు నిజమైన యేసు కావాలన్నా పీసు కావాలన్నా చెప్పు. आपको सच्चा यीशु चाहिए कि नहीं? హల్లెలూయా. हालेलुया। కాబట్టి వాళ్ళ మీద ఎవరు పని చేస్తున్నారు? माने उन पे कौन काम कर रहा है? బిలాం ఆత్మ పని बिलाम చేస్తుంది. का आत्मा उन पे काम कर रहा है। ఎవరు పని చేస్తున్నారు? बिलाम का आत्मा जो వాళ్ళ उन पे మీద काम- బిలాం ఆత్మ పని చేస్తుంది. उन पर बिलाम का आत्मा काम నిన్ను कर रहा బయటికి है, లాగడానికి, तुम्हें बाहर की ओर खींचने ఈ के लिए, నీతి మార్గం నుంచి నిన్ను బయటికి లాగడానికి इस धार्मिकता के मार्ग से तुम्हें बाहर की ओर खींचने के लिए, తప్పుడు బోధలతో. जो गलत उपदेशों से। కానీ लेकिन నువ్వు ఏం చేస్తున్నావంట? तुम क्या कर रहे ఈ हो? పరిశుద్ధులను తప్పుదారి మళ్లించాలని जो इन पवित्र लोगों को गलत रास्ते पर जो चलाने के लिए వాళ్ళు వస్తే वे लोग जब आते हैं, మీ ఇంటికి వస్తారు, हाँ वे तुम्हारे घर आते हैं, చెప్తారు, वो आके कहते हैं ఓ బైబిల్ గురించి మనం డిస్కస్ कि చేద్దామని. हम जो है बाइबल के विषय में चर्चा करेंगे। నో డిస్కషన్. उनके विषय में चर्चा नहीं వాళ్ళు करना। వాదనలకు పోతారా నీతిమంతులు? जो है वो धर्मी लोग जो वाद विवाद बहसबाजी की ओर जाते हैं क्या? ఆ బిలాము గాడిదతో దేంట్లోకి వెళ్ళిండు? जो है वो जो बिलाम उस गधे के साथ कहाँ पर गया था, వాదనలకు పోయిండు వాడు. वो जो है उस गधे के साथ वाद विवाद बहसबाजी గాడిద करता है। మాట్లాడుతుందిరా అని ఆశ్చర్యపడాలి కానీ రివర్స్ మాట్లాడుతున్నాడు, వాదన వేస్తున్నాడు దాంతో. गधा बात कर रहे इंसान के जैसे वो हैरान होना चाहिए, लेकिन उससे वो जो बहसबाजी करता है गधे से बिलाम। మనం వాదనలకు పోవాలనా? क्या हमें बहसबाजी वाद विवाद की ओर जाना है क्या? వాళ్ళు బిలాము ఆత్మతో ఉన్నారు. वे बिलाम की आत्मा किससे है? నీ ఇంటికి వస్తారు, हाँ वो तुम्हारे घर आएंगे, వారు తెలియని ప్రదేశాలకు పోరు. वो जो अनजान प्रदेशों में नहीं जाएंगे। చర్చికి పోతున్నారు, अरे ये लोग चर्च जा रहे వాళ్ళు हैं, తెలుసుకుంటారు. వాళ్ళు ये लोग जान लेते हैं, సరిగా మీ ఇంటికి వస్తారు, सीधे तुम्हारे घर आते हैं। वो బైబిల్ గురించి డిస్కషన్ అంటారు. जो कहेंगे कि बाइबल के बारे में हम चर्चा करेंगे कहकर। మన వాళ్ళ దగ్గర వెళ్ళారు అట్లాంటి వాళ్ళు చాలా మంది. ऐसे लोग बहुत से हमारे लोगों के पास गए हैं। మన వాళ్ళు వెంటనే అంటారు నో డిస్కషన్. हमारे लोग जल्दी कहते किसी प्रकार की चर्चा नहीं। నీవు ఎవరమ్మా మా ఇంటికి రావడానికి చల్ బయటికి పో అంటారు. तुम कौन हो हमारे घर? अरे चलो निकलो हमारे घर से जाओ कहते हैं। అట్లనా? ऐसा क्या? లే బాదే కరెక్ట్ नहीं हमारा ही सही है, అని అన్నాం అనుకో, ऐसा कहोगे तो అంతే వాళ్ళ నోట్లో పడ్డట్టు. बस उतना ही तुम उनके इसमें गिर जाओगे। వాళ్ళతో మాట్లాడాలనా లేకుంటే గెట్ అవుట్ అనాలనా? उनसे बात करना या निकल जाओ घर से बाहर कहना है उन्हें। హల్లెలూయా. हालेलुया। డిస్కషన్ కొరకు వస్తే నో డిస్కషన్. మాకు సత్యం తెలుసు, సత్యం ఒకటే వర్డ్ లో ఉంది, జీసస్. अगर वो जो है बहसबाजी है जो है चर्चा करने आए तो उनसे कहना है हम कोई डिस्कशन नहीं कर रहे, हम जानते सच्चाई एक ही शब्द में, वह है यीशु। హల్లెలూయా. 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 నీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, हाँ वो तुम्हारे दोस्त ही होंगे, వాళ్ళు ఏదో బోధ తీసుకొస్తారు. वो कुछ ना कुछ उपदेश की शिक्षा लाएंगे। ఒక తల్లి సంఘం అని వస్తారు, वो जो है माँ की कलीसिया कहकर वो आएंगे। ఒకడు యెరూషలేం తల్లి అంటాడు, एक कहेगा यरूशलेम माता कहकर, ఏమేమో పట్టుకొస్తారు. ऐसा कुछ ना कुछ वो लेकर आएंगे। వినే అవసరం లేదు మనకు, सुनने की जरूरत नहीं है, ఎందుకంటే మనకు సత్యం తెలుసు. क्योंकि हम सच्चाई जानते हैं। వాళ్ళు బడకాయించడానికి వస్తూ वो ఉంటారు, भटकाने के लिए आते हैं। మనం బడకాయించి పోవాలనా? क्या हमें भटकना है? సీదా సియోన్ దేశ్ లాగా నడవాలనా? नहीं तो सीधे सिय्योन देश के जैसा हमें चलना है। వాదనలకు పోవాలనా? क्या हमें वाद विवाद की और बहसबाजी की ओर जाना है? వాదనలకు వస్తే అసలు మాట్లాడకండి. अगर वे बहसबाजी वाद विवाद के लिए आए तो बिल्कुल उनसे बात ही मत करो। అనవసరము. हमारे लिए किसी काम का नहीं है वो। వెరీ సింపుల్ బైబిల్. हमारे लिए बहुत ही आसान है बाइबल। ఒకటి పరలోకం, एक है स्वर्ग का राज्य ఇంకోటి నరకము. और दूसरा नरक है। పరలోకం పోవాలంటే स्वर्ग के राज्य में अगर जाना है మన तो మచ్చ డాగు కలంకం యేసు రక్తం ద్వారా కడగబడాలా. हमारे अंदर के दाग धब्बे और जो कलंक यीशु के लहू से वो धोए जाना, యేసుకృష్ణ బాప్తిజం తీసుకోవాలా, यीशु के नाम में बपतिस्मा लेना, పరిశుద్ధాత్మ పొందాలా, पवित्र आत्मा को पाना, అన్య భాషలు మాట్లాడాలా, अन्य भाषाएं बात करना,
10 మంది కొరకు ప్రార్థన చేసి 10 కుటుంబాలను బాగు చేద్దాం. 10 लोगों के लिए प्रार्थना करके जो 10 परिवारों को हम जो अच्छा करेंगे. అది సేవ. बस ये सेवा है. అలాగా మీరు బయటికి పోకపోతుండొచ్చు. मेरे जैसे तो बाहर नहीं जा पाते ఒక होंगे. కుటుంబం పాడవుతున్నది. एक परिवार बिगड़ रहा है. కన్నీటి ప్రార్థన చేయి. तुम उनके लिए आंसू बहा कर ఆ प्रार्थना करो కుటుంబం బాగుపడాలా. कि वो परिवार अच्छे होना భార్య के कर, భర్తల గొడవలు పోవాలా. पति पत्नी के बीच के झगड़े दूर వాళ్ళ होना के అప్పులు कर, పోవాలా. उनके कर्जे दूर होना के డబ్బుల్ని कर, ఎట్లా మెయింటైన్ చేయాలో దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలా. पैसे का कैसे इस्तेमाल करे खुदा उनको वो ज्ञान दे के कर. అర్థమవుతుందా? समझ आ रहा है? హల్లెలూయా. హల్లెలూయా. కదండి మన కాలు ఎంత సాగుతుందో అంత సాపుకోవాలనా లేకుంటే చిన్న మంచంలో కాలు సాపుకోవాలనా? जे हमारे पैर जितने जो तनते उतना हमको तानना है, नहीं तो छोटी सी हमारी खटिया है के कर हमको जो है अपने पैर समेटना है. హల్లెలూయా. హల్లెలూయా. పాతకాలంలో మేము సేవకు వెళ్ళినప్పుడు అక్కడ ఊర్లలో 4 ఫీట్ల మంచం ఉంటుండే. पूरा हम पहले सेवा में जब जाते थे गांव में, वहां पर जो 4 फीट की खटिया होती थी, సుతిలి నవార్ మంచం वो जो निवाड़ का जो होती थी वो खटिया, అది వేస్తుండే. हाँ वो खटिया डालते थे. అట్లా ముడుచుకొని మంచుకోవాలనా పండుకోవాలనా లేకపోతే కాలు సాపు పండుకోవాలనా? उसमें अपने जो पैरों को जो तान कर सोना, नहीं तो अपने पैरों को जो है समेट कर जो है मोड़ के सोना होता है. ఎంత నీకు డబ్బు ఉందో అంత దాంట్లో సదురుకో. जो जितना पैसा है उसी में तुम जो देख रेख करके रहो. లేని పని హంగామాలు ఎందుకు మనకు? बेकार के हंगामे की क्या जरूरत है? హల్లెలూయా. हालेलुया. సింపుల్ లైఫా లేకుంటే అనవసరం షో లైఫా? जो है आसान जिंदगी, नहीं तो बेकार में सबको दिखावट वाली जिंदगी जीना है क्या हमको? ఎవరో ఒళ్ళంతా బంగారం, చీరంతా బంగారం, ప్యాంటు షర్ట్ అంతా బంగారం అని వేసుకున్నట్టు నువ్వు వేసుకుంటే ఎట్లా? कोई इंसान पूरे अपने शरीर पर पे सोना लादा या पूरी साड़ी भर जाए सोने की, या शर्ट पूरा सोने का बना हुआ पहना है, उन्हें देखकर तुम क्यों उस तरीके से करते हो? ఎంత ఉందో అంత సాపుకో. जितना है उतने में ही तुम जो समेट कर रहो. హల్లెలూయా. हालेलुया. ఎందుకు కలవరపడతా ఉంటావు? क्यों इस बात के लिए तुम जो आतुर होते रहते हो? హల్లెలూయా. हालेलुया. బైబిల్ రాస్తా ఉంటాడు. बाइबल में लिखा है వారు చనిపోతప్పుడు वे जब मरते हैं పీస్ఫుల్ డెత్ అంట. जय बड़ी शांति पूर्वक उनकी मृत्यु होती నువ్వు है. చనిపోయేటప్పుడు పీస్ఫుల్ డెత్ ఉండాలనా గాబరా డెత్ ఉండాలనా? जब आप मरोगे तो आपकी जो मृत्यु है वो जो शांति पूर्वक रहनी चाहिए, नहीं तो बड़ी घबराहट के साथ तुम्हारी मृत्यु होनी चाहिए, जान निकलनी चाहिए तुम्हारी. చెప్పండి. कहिएगा. ఈ వాక్యం వినే ప్రతి ఇంట్లో పీస్ఫుల్ డెత్ అంటలేను, పీస్ ఉండాలి. इस वचन को सुनने वाले हर एक व्यक्ति के इंसान के घर में जो शांति रहे. అది ఏ పీస్? ఇంగ్లీష్ పీస్. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. వారి ఇంట్లో శాంతి ఉండునుగా. उनके घर में शांति रहे. హల్లెలూయా. हालेलुया. యేసు తుమే जीवन में शांति, यीशु तुम्हें जीवन में शांति देता है, फिर तुम क्यों जीवन में अशांत रहते हो? फिर तुम क्यों जीवन में अशांत रहते हो? यीशु तुम्हें जीवन में शांति देता है. यीशु तुम्हें जीवन में शांति देता है. जीवन के दुख से तुम क्यों भटकते हो? जीवन के राहों में क्यों भटकते हो? जीवन के दुख से तुम क्यों भटकते हो? जीवन के राहों में क्यों भटकते हो? यीशु तुम्हें जीवन में राह दिखाता है. यीशु तुम्हें जीवन राह में दिखाता राह है. दिखाता राह है. दिखाता है. फिर तुम क्यों जीवन में भटकते रहते हो? फिर तुम क्यों जीवन में भटकते? रहते हो? फिर तुम क्यों जीवन में भटकते रहते हो? यीशु तुम्हें जीवन में शांति देता है. यीशु तुम्हें जीवन में शांति देता है. फिर तुम क्यों जीवन में अशांत रहते हो? फिर तुम क्यों जीवन में भटकते रहते हो? फिर तुम क्यों जीवन में उदास रहते हो? फिर तुम क्यों जीवन में अशांत? रहते हो? यीशु तुम्हें जीवन में शांति
शांति देता है यीशु तुम्हें जीवन में शांति देता है హల్లెలూయా. వారి చివరి మరణము శాంతితో జరుగుతుంది, నెమ్మదితో జరుగుతుందంట. उनकी जो मृत्यु जो उनका आखिरी पल रही वो शांति पूर्वक जो उनकी मृत्यु होगी. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 కదండి, నీ చివరి శ్వాస శాంతితో విడవాలనా లేకుంటే परेशान गाबरतो विडवालना. आप अपनी आखिरी सांस जो है शांति पूर्वक छोड़ोगे, नहीं तो बड़ी परेशानी व घबराहट के ఎందుకు ఈ साथ. కలవరం నీ ఇంట్లో? क्यों है ये जो है दहशत तुम्हारे घर में? నీ సొంత జీవితంలో ఎందుకు కలవరము? तुम्हारे अपने जीवन में इस प्रकार की व्याकुलता व दहशत किस लिए है? శాంతి చే దేవుడున్నాడు, शांति देने वाला खुदा है, దానికి పద్ధతి ఉన్నది. उसका एक तरीका भी है. నీ మచ్చ కలంకం డాగు తీసేసుకోవాలా. तुम तुम्हारे अंदर के दाग धब्बे कलंक को जो है दूर ఎవరో कर ఏమో लेना है. చెప్పి నేను లాగడానికి ప్రయత్నం చేస్తే ఆ వాదన వేసుకొని పడిపోతావా ఏంటి? कोई तुम्हें कोई बात कहकर तुमको जो है खींचने की कोशिश करे, क्या उस वाद विवाद में जो है बहसबाजी में जाकर तुम गिर जाओगे? కానీ लेकिन సత్యంలో ఉన్నవాడు, जो सच्चाई में रहता है, హల్లెలూయా, హల్లెలూయా, వాళ్ళు దాంట్లోకి those that were clean escaped from them who live in error. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క బిలాం యొక్క తప్పు పద్ధతిలో ఉన్న వారి చేతులకు వెళ్ళి जो उस बिलाम के गलत तरीकों में है उन लोगों के हाथों से, ఎవరైతే క్లీన్ గా పవిత్రంగా ఉన్నారో వాళ్ళు దాంట్లోకి వెళ్ళి ఎస్కేప్ అవుతారంట. जो कोई पवित्र है वे लोग उसमें से बच निकलते हैं. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 ఆ పింజరంలోకి వెళ్ళి బర్డ్ ఎస్కేప్ అవుతుంది చూడు, जैसे पिंजरे में से जो है पंछी जो है बच निकलता है, అట్లా మనం ఎస్కేప్ అవుతాం. उस प्रकार से हम बच निकलते हैं. ఎస్కేప్. उस प्रकार से बच निकलते हैं. హల్లెలూయా. హల్లెలూయా. దాంట్లోకి వెళ్ళి తప్పించుకొని పోవాలంట. हमें उसमें से जो बच के बाहर निकल लेना है, దాంట్లోకి వెళ్ళి తప్పించుకొని పోవాలంట. उसमें से हमको बच के बाहर निकल जाना है. మూర్ఖంగా అక్కడనే ఉండొద్దంట. मूर्खता पूर्वक वहीं पर ही नहीं మీరు रहना है. బైబిల్ చదువుతా ఉంటే, तुम जब बाइबल पढ़ते ఆ हो, సువార్తలు చదువుతా ఉంటే, आज जब सुसमाचारों को पढ़ते हो, అక్కడ దుష్టుల సమూహం ఉండి, वहाँ पर दुष्टों का समूह था, కానీ యేసు ప్రభు దాంట్లోకి వెళ్ళి ఎస్కేప్ అయినంట. लेकिन यीशु मसीह वहाँ से बच के बाहर निकल गए. తప్పించుకొని పోయినంట. यीशु मसीह वहाँ से बच के बाहर निकले हैं. అర్థమైతుందా? समझ आ रहा ఆయన है? చావు 3.5 సంవత్సరాల తర్వాత వచ్చింది. उनको जब मृत्यु से 3.5 साल के बाद आई కానీ है, దాని ముందట ఆయన ఎస్కేప్ అయిందా లేకుంటే అక్కడనే ఉన్నాడా? उसके पहले वो वहाँ से बच निकले, नहीं तो वहाँ वहीं पर ही खड़े थे. దాంట్లోకి వెళ్ళి తప్పించుకొని పోయిండంట. हाँ, वे वहाँ से बच के बाहर निकले हैं. ఆ పెద్ద గుంపులకి వెళ్ళి తప్పించుకొని పోయిండంట. हाँ, उस बड़े से झुंड में से वो जो है बच निकले हैं. మరి మనము और फिर हम అమాయకంగా నాదే కరెక్ట్ అని కూడా కూర్చున్నామా? मासूमों के जैसा मेरा ही सही है, मेरा ही सही है, ऐसा बोलते बैठे रहोगे? వాడు అంటాడు నీది రాంగ్ అంటాడు. वो कहेगा कि तुम्हारा गलत है వాడు कहकर. ఏమని అనుకొని నో డిస్కషన్. वो कुछ भी कहे, उनके संग बहसबाजी जो है चर्चा नहीं करनी है. మనకు పని ఉన్నది. हमारे लिए काम है. ఏం సేవ లేదనుకో మోకాల జీవితం. अगर कुछ सेवा नहीं है तो घुटनों पे जीवन अपना बिताना. హల్లెలూయా హల్లెలూయా. 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 మన ఒక ప్రాంతానికి మన సేవకుల్లో పిల్లలు చాలా మంది వచ్చారు. जो है एक प्रांत के लिए जो सेवा के जो सेवक बहुत से बच्चे जो आए हैं, వాళ్ళు వేరే చర్చ్ వాళ్ళు. वे दूसरी कलीसिया के हैं. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మన పిల్లలు ముందే పోయారు. వీళ్ళు हमारे जो बच्चे तो पहले ही गए थे. పొద్దున మీటింగ్ అంటే రాత్రి పోయారు. सवेरे मीटिंग करने पे वो रात में ही चले गए చాలా थे. మంది 50 మంది దాకా పోయారు. बहुत से थे, 50 तक तो थे लोग. అయితే వీళ్ళు పోంగనే ये लोगों के जाते ही వాళ్ళు అన్నారంట वो लोगों ने कहा భోజనం చేయండి. भोजन कीजिए. వీళ్ళు అన్నారంట ये लोगों ने कहा నో ఫస్ట్ ప్రేయర్ नहीं, पहले प्रार्थना అనే करो. ప్రార్థన పాటలు వాక్యం అన్ని చేసుకున్న తర్వాత पहले प्रार्थना, फिर गीतों को गाकर, फिर वचन के बाद కుటుంబ ప్రార్థన చేసుకున్న తర్వాత जो है परिवार की प्रार्थना करने के बाद అప్పుడు భోజనం చేసి तब वे लोगों ने भोजन తర్వాత किया. వాళ్ళ కొంచెం ప్రేయర్లు గడిపారు. फिर बाद में थोड़ी वाला- देर प्रार्थना में बिताए. పొద్దున్న మళ్ళీ ప్రేయర్లు గడుపుతారు. फिर सवेरे उठते फिर वो प्रार्थना में बिताते हैं. వాళ్ళు చూసి అన్నారు वे लोगों ने देखकर ये कहा మీ తల్లిదండ్రులు ఎట్లా ఒప్పుకున్నారు ఇంత దూరం మిమ్మల్ని పంపించడానికి? आपके माता पिता कैसे माने हैं आप लोगों को इतने दूर भेजने के వాళ్ళు लिए? ఏమనరా? या वो कुछ नहीं कहते हैं? మా ఫ్రెండ్స్ తోనే తిరిగితే చెడిపోతామని మమ్మల్ని ఇట్లా సేవకు పంపుతారు మా తల్లిదండ్రులు అని చెప్పారు. वो लोग ने कहा हम दोस्तों के संग घूमेंगे बिगड़ जाएंगे, इसलिए हमारे माता पिता हमें सेवा के लिए भेजते हैं, कहते हैं. అట్లనా? ऐसा क्या? సరే మీరు సాక్ష్యాలు చెప్తారా? ठीक है, आप अपनी गवाही कहोगे क्या? వాక్యాలు వస్తాయా? वचन आते हैं क्या? వీళ్ళంటే నేను ప్రసంగం చెప్తాను అంకుల్ అన్నది. जो है ये लोग ने सोचा कि वचन संदेश कहेंगे हम. నువ్వే చెప్తావా వీళ్ళందరూ చెప్తారా? वो सवाल किए तुम ही कहोगे या सब कहेंगे? అందరం చెప్తాం మన అంకుల్ వాక్యం అని. जब हम सब यहाँ पर जो वचन कहते हैं अंकल कहकर वो जवाब देते हैं. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. वे बड़े ही आश्चर्यचकित हुए. హల్లెలూయా. హల్లెలూయా. మీకు బైబిల్ ట్రైనింగ్ ఉంటుందా? 1 year 2 years ట్రైనింగ్ ఉంటుందా? क्या आप लोगों को कोई बाइबल ट्रेनिंग रहती है 1 साल या 2 साल की कहकर पूछते हैं वो लोग? వీళ్ళు అన్నారంట మాకు మోకాల ట్రైనింగ్ ఉంటుంది ఇంకే ట్రైనింగ్ ఉండదు అన్నారు. हमको जो है घुटनों पर रहने वाली ट्रेनिंग होती है और किसी भी प्रकार की ट्रेनिंग
नहीं होती हमको कहकर ये लोगों ने जवाब दिया। తర్వాత వాళ్ళ పెద్దలు వచ్చి నాతో పర్సనల్ గా మాట్లాడుతున్నారు. फिर उनके जो बड़े लोग थे वो आकर मुझसे जो है व्यक्तिगत रूप में बात करते हैं। మాకే ఆశ్చర్యం అనిపిస్తున్నది. कहते वो लोग हम बड़े ही हैरान हो गए ఇట్లా మా పిల్లలు ఉండును గాక అంటూ. कि ऐसे इस बच्चों के जैसे हमारे बच्चे रहने पाए कहकर। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। ఇట్లా మా పిల్లలు ఉండును గాక. इन बच्चों के जैसे हमारे बच्चे भी रहने पाए कहकर। రేపు పెద్ద పెద్ద సేవకులు అయిపోతారంటూ. ये जो बड़े बड़े सेवक बन जाएंगे कहते हैं। హల్లెలూయా हालेलुया। అని వాళ్ళు మంచి సాక్ష్యం ఇస్తున్నారు. बहुत अच्छी गवाही वो दे रहे हैं। ఏం ట్రైనింగ్? कौन सी ट्रेनिंग है? మనం వాదనలకు పోతామా లేకుంటే మోకాలేసి మనకు అలవాటు ఉందా? जय हम जो वाद विवाद बहसबाजी के हो जाएंगे नहीं तो घुटनों पर टेक कर जो प्रार्थना करने की हमको ये आदत है। హల్లెలూయా हालेलुया। సేవ ఉంటే సేవ చేస్తాం, సేవ లేకపోతే మోకాలేస్తాం. जय अगर सेवा है तो सेवा करेंगे, सेवा ना है तो घुटने टेक कर प्रार्थना करेंगे। హల్లెలూయా हालेलुया। కానీ ఆ దుష్టుల చేతిలోకి వెళ్ళి నువ్వు తప్పించుకోవాలంట. लेकिन उस दुष्ट के हाथों से तुम जो है बचकर बाहर निकलना है। తప్పించుకుందామా, ఎస్కేప్ అయిదామా, వాళ్ళలో పడదామా? हम उसमें से बचकर बाहर निकल जाएंगे नहीं तो हम उनके जो जाल में फंसेंगे। వాళ్ళు బిలాం ఆత్మతో నీ దగ్గరికి వచ్చి నేను బయటికి లాగాలని ప్రయత్నం చేస్తా वो ఉంటారు. बिलाम की आत्मा के संग आकर जो है तुम्हें बाहर खींचने के लिए वो जो कोशिश करते కానీ हैं, నువ్వు బయటికి రావడానికి వీల్లేదు. क्योंकि तुम्हें जो है उसमें से बाहर नहीं आना ఇంకా है। దేవుని శక్తి పొందుకోవాలా, तुम और खुदा की शक्ति को पाना ఇంకా है, దేవుని వరాలు तुम పొందుకోవాలా, और खुदा के वरदानों को ఈ पाना है। నశించే ప్రజల్ని సరి చేయాలా. ये नाश होने वाली प्रजा को सही करना है तुमको। హల్లెలూయా हालेलुया। లేకుంటే లోకమంతా నాశనానికే పోతున్నది. क्योंकि पूरी दुनिया जो विनाश की ओर ही जा रही है। లోకమంతా ఇక బిలాం ఆత్మ పనిచేస్తా पूरी ఉన్నది. दुनिया में बिलाम का आत्मा काम कर रहा है। లోకమంతా బబులోన్ స్పిరిట్ పనిచేస్తా पूरी ఉన్నది. दुनिया में जो बेबीलोन की जो आत्मा वो काम कर रही है, దాన్ని బంధించు, उसे तुम बांधो, ప్రాంతాల్లో బంధించు. प्रांतों में तुम उसे बांधो। మొదటి సైతాన్ నుంచి చివరి సైతాన్ మీకు తెలుసు కదా. पहले शैतान से लेकर जो अंतिम शैतान तक ये आप जानते हो ना। ఎన్ని దుష్ట శక్తులు ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయో जितनी सारी दुष्ट शक्तियां जहां कहीं वो काम कर रही అవన్నీ है, బంధించబడను గాక. वे सारी जो बांध दी जाने पाए ప్రజలు విడుదల పొందును గాక. और प्रजा जो है वो छुटकारा पावे కుటుంబాల్లో శాంతి సమాధానం వచ్చును और గాక. जो है परिवारों में शांति समाधान रहे। ఇది పోవును గాక. जो आदत है ना शराब की, वो आदत दूर ये हो जाने कौन पर गाका? क्या जाने पाए दूर, ఇది పోవును గాక. शराब की जो आदत है वो दूर होने पाए, ఇది పోవును గాక. जैसे सट्टेबाजी की आदत है वो दूर होने, ఇది పోవును గాక. गुटखा खाने की जो आदत है लोगों को తర్వాత जाए, ఇది కూడా పోవును గాక. और जैसे सट्टेबाजी की आदत। ఇప్పుడు ఇట్లా అంటలేరు, ఇట్లా టైప్ కొడుతున్నారు. अब वो जो Betting. टाइप कर रहे हैं बेटिंग, जो सट्टेबाजी, ఇవన్నీ పోవును గాక. ये सब कुछ दूर हो जाने पाए। ఇప్పుడు కొత్త ట్రెండ్, కొత్త రకమైన పాపం. एक नए प्रकार का पाप जो है ये। అప్పుడు గుర్రాల మీద ఎక్కి బెట్టింగ్ కొడుతుండే. इससे पहले जो घोड़ों पे सवार होकर जाके सट्टेबाजी करते थे घोड़ों पे, ఎవడు పోతాడా గుర్రాల కాడికి? अब कौन जाएगा उन घोड़ों के ఇట్లా उधर? కొడతాం, ఈయనే కూర్చొని. जहाँ बैठे वहीं पर जो कंप्यूटर पे जो टाइप करते थे। ఏం చేస్తున్నావురా? क्या कर रहे हो पूछने पर, నైట్ జాబ్ చేస్తున్నా. नाइट जॉब कर रहा हूँ कहते ఆడ हैं। జాబ్ చేయడం ఏం చేయడు, वो कुछ नौकरी नहीं करता, ఆ कुछ नहीं, జాబ్ ఊడిపోయింది. उसकी नौकरी तो पहले ही चली गई। మనం చేద్దాం సేవ. हम करेंगे सेवा, ఈ చెడిపోయిన సమాజాన్ని బాగు చేద్దాం. इस बिगड़े हुए समाज को हम सुधारेंगे। దానికి దేవుడే చేయాలా. उसके लिए खुदा ही करना, మన శక్తి సరిపోదు. हमारी शक्ति काफी नहीं है। దేవుని దగ్గర కన్నీరు గారుస్తాం. खुदा के पास हम आंसू बहाएंगे, మనం తప్పుదారిలో పడకుండా, हम गलत रास्ते पे ना ఆ जाए, బోధ ఈ బోధ డిస్కషన్ లో పోకుండా इस उपदेश उस उपदेश के जो बहसबाजी में ना పని जाकर చేద్దాము, हम काम करेंगे, ఏడుస్తాము. हम जो आंसू ఆ बहाएंगे, వ్యక్తి బాగు కావాలా, కుటుంబం वो బాగుపడాలి, व्यक्ति अच्छा होवे, उसका परिवार सुधरे మా के कर, ఏరియా బాగుపడాలా. हमारा प्रांत वो अच्छा होवे। ప్రార్థన చేయి, ఆ ఏరియా ఎందుకు బాగోదో నేను చూస్తా. तुम प्रार्थना करो, वो प्रांत अच्छा कैसे नहीं होगा मैं देखता हूँ फिर। హల్లెలూయా. हालेलुया। ఆ యోనాపై చెప్తే నినివే పట్టణమే మారలేదా? योना के जाकर कहने पे पूरा निनिवे शहर नहीं बदला क्या? ఆ సమరయ స్త్రీపై చెప్తే సమరయ పట్టణం మారలేదా? सामरी स्त्री जाकर कहने पे पूरा सामरी शहर नहीं बदला क्या? దైవ శక్తి పనిచేసింది. दैविक शक्ति जो वहाँ काम किया है। హల్లెలూయా. हालेलुया। ఆ ప్రవక్త యొక్క భారం పనిచేసింది. जो है उस भविष्यवक्ता का जो बोझ है वह वहाँ पर काम किया है। హల్లెలూయా. हालेलुया। యోనాలాగా చేద్దాం, योना के जैसे हम करेंगे, సమరయ స్త్రీలాగా చేద్దాం. सामरी स्त्री के जैसे हम దేవుని करेंगे, దగ్గర కన్నీరు खुदा కాస్తాం. के पास हम आंसू बहाएंगे, పాపము నిర్మూలం అవును గాక. पाप पूरी तरह से उसका विनाश हो जावे। పాపం నిర్మూలం కావాలా, పాపి నిర్మూలం కావాలా? पाप दूर होना चाहिए या पापी का जो है वो दूर होना పాపి चाहिए? మంచిగా అయి బ్రతకాలా, పాపము నిర్మూలం కావాలా? पापी अच्छा बनकर वो जीना और जो पाप है वो पूरी तरह से दूर हो जाना। దేవుడి మాటలు దీవించును खुदा గాక. इन बातों का आशीष दे। హల్లెలూయా. చేతులెత్తి ఆరాధన చేసి మహిపచ్చు కనపరుస్తాం. హల్లెలూయా. సహస్తబర శిఖిందర శిరియసనాథ్. And thank you Lord Jesus. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 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 Hallelujah, 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 hallelujah.
ప్రభా పరిశుద్ధుడా, కుటుంబాల్లో శాంతి లేదు. ఆ బిలామాత్మ పనిచేస్తున్నాడు. అతని కుటుంబంలో ప్రతి వ్యక్తి, కుటుంబంలో భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఎవడు చెడిపోవడానికి వీల్లేదు. వాళ్ళందరూ బాగుపడాల ప్రభా. ప్రతి కుటుంబం బాగుపడాల ప్రభా. ప్రతి వ్యక్తి పాపం నుంచి బయట రావాల ప్రభా. మాలో మచ్చ, డాగు, కల్లంకం ఉంటే అది తీసివేయండి. మమ్మల్ని పవిత్రపరచమని యేసునామమున ప్రార్థన తండ్రి. మరణాత. యేసు ప్రభువా త్వరగా యేసు రక్తం మేచే, ప్రభు యేసు నామమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, పవాది క్రియల నాశనం, తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తరియం. ఆమేన్. యేసుక్రీస్తు కృపా సమాధానం తనిగా పరిశుద్ధాత్మ నడిపింపు మీ అందరికి తోడుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 15th నేషనల్ యూత్ ఫెస్టివల్. నేషనల్ యూత్ ఫెస్టివల్ అందరు యూత్ రావచ్చు, అప్ టు 40 years.